మీడియాలో కుట్రపూరిత విద్వేష పోస్టులు, అసభ్య కంటెంట్ పై ఇకపై చర్యలు తప్పవని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తామని, అయితే ఉద్దేశపూర్వక విద్వేష వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం, ముఖ్యంగా మహిళలపై అసభ్య పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని మంత్రి లోకేష్ తెలిపారు. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ కంటెంట్ నియంత్రణ, వయసు ఆధారిత సోషల్ మీడియా నిబంధనలు, విదేశాల నుంచి వచ్చే అభ్యంతరకర పోస్టులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఆర్గనైజ్డ్ గా వివాదాస్పద పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ అవసరమైన బలమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ను అమలు చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు.